హలో రాజ్ గారు. హలో అండి. ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమ్మగుమ్మల్లో? టొమాటో గుత్తి కూర అండి. టొమాటో గుత్తి కూర. అవునండి. ఓ, సో టొమాటో ఆపలంగానే ఉంటుందా? గుత్తులుగా చేసేసి మనం కొంచెం మసాలా టైప్ లో చేస్తున్నాం. ఓకే, చాలా బాగుంటుంది. ఓ నైస్. ఓకే, మరి టొమాటో గుత్తికూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టొమాటో గుత్తికూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, పల్లీల పేస్ట్ 1/2 కప్పు, నువ్వుల పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ఉల్లిపాయ 1. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా మనం పోపు వేసేసుకోవాలి. సో ఇక్కడ ఈ టొమాటోలు ఏంటంటే కొంచెం గుత్తులుగా ఈ కనుప ఒకటి కట్ చేసేసి ఇలా ఘాట్లు పెట్టేసుకుని మనం రెడీ పెట్టేసుకోవాలండి. సో అందులో ఎలాగో స్టఫ్ చేసేది ఏమి ఉండదేమో కదా? లేదండి, అంటే దీంట్లో అంతా జ్యూసీగా ఉంటుంది కదా, స్టఫ్ చేస్తే కొంచెం వాటర్గా అయిపోయి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మసాలా పలంగా మనం అలా చేసేసి దాంట్లో వేసేస్తే అప్పుడు దీంట్లో లోపలికి వెళ్ళిపోతుంది మనకి. సో తీసుకునేప్పుడు కూడా ఒకే సైజులో ఉంటే మనకు ఈవెన్గా ఉంటుంది, మనకి ఈవెన్గా కూడా మగ్గుతాయండి. ఓకే, సో ఇలా రెడీ చేసేసుకుని మనం పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం అండి. కొద్దిగా ఆయిల్, సో దీంట్లో కొద్దిగా పోపు దినుసులు, సో ఇవి కొంచెం వేగుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు. సో ఇక్కడ పేస్ట్ వచ్చేసి కొబ్బరి, నువ్వులు, పల్లీలు, ఈ పేస్ట్ మనం వాడుతున్నాం. కొబ్బరి, నువ్వులు, పల్లీలు. సో ఏదైనా 1-2 కాంబినేషన్స్ తో కూడా చేసుకోవచ్చు రాజు గారు? చేసుకోవచ్చండి, అంటే కొబ్బరి నువ్వులు లేదా కొబ్బరి పల్లీలు కాంబినేషన్ లో చేసుకోవచ్చు. ఏదైనా 2 ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మరీ ప్లెయిన్ గా అయిపోకుండా. ఎస్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి పేస్ట్, అలాగే పల్లీల పేస్ట్. సో ఇవి పచ్చివేనా రాజు గారు, లేకపోతే కొంచెం వేయించామండి. అలాగే నువ్వుల పేస్ట్, కొద్దిగా చింతపండు గుజ్జు, కొంచెం ఈ పులుపు ఉంటే బాగుంటుంది. అంటే ఆల్రెడీ మనం టొమాటో తీసుకున్నాం, బట్ చింతపండు గుజ్జు పులుపు కూడా ఉంటే కొంచెం బాగుంటుంది డిష్లో. సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు అండి. సో కొంచెం మనకి మసాలా మగ్గితే మనం ఆ టొమాటోలు మనం కట్ చేసుకున్నాం కదా గుత్తులు, అవి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో నువ్వులు పల్లీలు యాడ్ చేసాం కాబట్టి కంటిన్యూగా మనం తిప్పుతూ ఉండాలి, స్పూన్ అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది. ఇది దేంట్లోకి కాంబినేషన్ బాగుంటుంది రాజు గారు? రైస్ తో బాగుంటుంది. సో పుల్కాలతో కూడా బాగుంటుంది, చపాతీ వాటితో కూడా తీసుకోవచ్చు. మెయిన్ గా అయితే రైస్ బాగుంటుంది, కాంబినేషన్ అనేది రైస్ తో బాగుంటుంది. సో పలావ్ లాంటి వాటితో కూడా మనం తీసుకోవచ్చు. కొంచెం మనకు మసాలా ఉంది కదా, బాగుంటుంది పలావ్ తో కూడా. సో ఇది కొంచెం మగ్గాలి. ఓకే అండి, మరి ఇక్కడ మసాలా రెడీ అవుతుంటుంది, ఇలాగ మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి జుట్టు పొడిబారిపోయినట్లుగా ఉంటుంది, జుట్టు చివర్లంతా కూడా చిట్లిపోతూ ఉంటుంది, జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొబ్బరి నూనె, ఆముదం 2 కలుపుకొని జుట్టుకి బాగా మసాజ్ చేసుకుని ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే ఈ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే, సో ఫ్రీగా ఇది మూవ్ అవుతుంది కదా. సో దీంట్లో మనం ముందుగా గుత్తులుగా కట్ చేసుకున్న టొమాటోలు,
సో ఇది మనకు హాఫ్ ఉడికితే చాలండి. సో టోటల్ గా మెత్తగా మొత్తం మెత్తగా కానక్కర్లేదు, లేకపోతే మనకు మొత్తం మ్యాష్ అయిపోతుంది అది. సో కొద్దిగా ధనియాల పొడి, ఓకే అలాగే కొద్దిగా జీలకర్ర పొడి ఉంది. ఓకే వాటర్ ఇస్తారా? సో ఇలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం మీడియం సైజ్ లో టొమాటోస్ ఉంటే బెటర్. టమాటో కొంచెం సెలెక్టివ్ గా తీసుకుంటే బాగుంటుంది. అండ్ మనకి దేశీ టొమాటోలు అయితేనే టేస్ట్ బాగుంటుంది. హైబ్రిడ్ కంటే కూడా దేశీ నుండి ఆ పులుపు అనేది కొంచెం బాగుంటుంది మనకి మసాలా. ఎందుకంటే మనం ఏం దాంట్లో స్టఫ్ చేయట్లేదు కాబట్టి కొంచెం ఇదైతే ఆ పులుపుతో కొంచెం ఆ మసాలా అది యాడ్ అయితే టేస్టీగా, అది కొంచెం కమ్మదనం ఉంటుంది కదా, హైబ్రిడ్ వెరైటీ స్వీట్ టైప్ లో. ఇట్లా ఇంకోటి ఏదో డిష్ చేస్తారు కదా రాజు గారు, ఇలా అన్ని టమాటోస్ తో, హోల్ టమాటోతో పప్పులోనో దేంట్లోనే వేస్తారు. అది వరకు చేశారు దాల్, టొమాటో దాల్. కొంచెం అంటే హోల్ టమాటో వేస్తారు, లేకపోతే అంటే చిన్న సైజువి పెద్ద ముక్కలుగా చేసేసి ఎండింగ్ లో యాడ్ చేసేసి తీసేస్తారు. అవి ఉడకక ముందే అలా తీసేస్తారు. సో ఇది మూత పెట్టేసి కొంచెం మగ్గితే మనం తీసేసుకోవచ్చు. చూద్దామా రాజు గారు? ఓకే. సో ఆయిల్ కూడా బాగా ఫ్లోట్ అయింది కదండి. సో ఇవి కూడా కొంచెం మనకు మగ్గిపోయాయి. సో టమాటోలు కొంచెం ఇలా విచ్చుకున్నాయి కదా. అదంతా వాటర్ కూడా ఇలా వచ్చేసింది కదా బయటికి, ఫుల్ జ్యూస్ వచ్చేస్తుందండి దాంట్లో నుంచి. టమాటాలు మనం ఆ పలంగా వేసాం కదా, సో వాటిలో ఉన్న జ్యూస్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సడన్ గా చూస్తే ఆయిల్ అనుకుంటారు కానీ అదేమో దాని ఇది జ్యూస్. సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో టొమాటో గుత్తి కూర రెడీ. ఓకే అండి, మరి టొమాటో గుత్తి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో గుత్తి కూర తయారు చేసే విధానం: ముందుగా టొమాటోలని గుత్తులుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, పల్లీల పేస్ట్, నువ్వుల పేస్ట్, చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటోలు వేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో గుత్తి కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, నాచుగా టేస్ట్ చూద్దామా? ఓకే. చాలా కలర్ఫుల్ గా ఉంది డిష్. తినాలంటే చాలా జాగ్రత్తగా అలా ప్లేట్లో ఏమైనా పెట్టుకొని తింటే మనం ఆ టొమాటోతో టేస్ట్ చేయొచ్చు. గ్రేవీ మంచి టేస్ట్ వచ్చిందంటే స్పెసిఫిక్ గా ఒక ఫ్లేవర్ అని లేదు. సో దాంట్లో అవన్నీ కూడా యాడ్ చేసాం కదా, పల్లీలు, నువ్వులు, కొబ్బరి, కొంచెం చింతపండు కూడా యాడ్ చేసాం. అదే ఆ చింతపండు పులుపు అండ్ ఈ టొమాటో కూడా కొంచెం మగ్గి ఆ దాని పులుపు కూడా గ్రేవీ చాలా బాగుంది. ఒక్కొక్కసారి కొంతమంది చింతపండు అది ఎక్కువ వేస్తే మనకు ఓన్లీ ఆ పులుపు ఒకటి తెలుస్తుంది. అట్లా కాకుండా ఇందులో ఏంటంటే చాలా బ్యాలెన్స్డ్ గా పులుపు తెలుస్తుంది. అలా చాలా బాగుంది. అంటే ఇలాంటి వాటి వల్లే మనకి బేసిక్ గా డిష్ టేస్ట్ అనేది మనం మామూలుగా ఏంటంటే రెస్టారెంట్లకు వెళ్ళిన ఒక్కొక్కసారి మనం ఇంట్లో కూడా చేసుకున్నా ఆ టేస్ట్ ఎందుకు రావట్లేదు అనుకుంటాం, బట్ ఆ తీసుకునే ఆ క్వాంటిటీస్ అనేది కరెక్ట్ గా ఉంటే సేమ్ టేస్ట్ మనకి ఇంట్లో కూడా వస్తుంది. చాలా బాగుంది రాజు గారు. కొంచెం ఆ పులుపుతో ఆ పల్లి ఆ టేస్ట్, టొమాటో ఫ్లేవర్ వెరీ టేస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి ఈ గ్రేవీ కర్రీ. సో దేనికైనా కూడా బాగుంటుంది, రోటీ కానీ లేకపోతే పలావ్ లాంటి వాటికి కూడా. ఒక టబ్ తీసుకుని అందులో గోరువెచ్చటి నీళ్లు వేసుకుని ఒక కొద్దిగా షాంపూ వేసుకుని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఒక 15 నిమిషాల పాటు పాదాలు అందులో ఉంచుకుని దాని తర్వాత స్క్రబ్తో కానీ బ్రష్ లేదా ప్యూమిక్ స్టోన్తో మృదువుగా క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే, ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి డెడ్ స్కిన్ అంతా కూడా పోయి పాదాల దగ్గర చర్మం మృదువుగా హెల్దీగా తయారవుతుంది. చాలా మందికి కళ్ళ చుట్టూ ముడతలు వస్తూ ఉంటాయి.
మరి ఈ ముడతలు తగ్గాలి అంటే రకరకాల క్రీములు మనం అప్లై చేస్తూ ఉంటాం. అలా కాకుండా సహజ సిద్ధంగానే పాల మీగడతో మృదువుగా కళ్ళ చుట్టూ కనుక మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే, వారానికి ఒక 3 సార్లు కనుక ఇలా చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఈ ముడతలు క్రమేపీ తగ్గుతాయి.